వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్। ఈ రోజు అయితే మన కిచెన్ లో మీకు నేను పొటాటో అండ్ స్వీట్ పొటాటో కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి। బంగాళాదుంపలు అలాగే చిలకడ దుంపలతో కర్రీ అన్నమాట। ఇది కర్రీ లాగా డైరెక్ట్ రైస్ లో కలుపుకొని తినొచ్చు, లేదు అలా నచ్చని వాళ్ళు సైడ్ డిష్ గా కూడా పెట్టుకొని తినేసేయచ్చు అన్నమాట। చాలా బాగుంటుంది, చపాతీలో కూడా చాలా బాగుంటుందండి। చపాతీ మధ్యలో పెట్టేసి రోల్ లాగా చేసుకున్నామంటే చాలా బాగా తినేస్తారన్నమాట। పిల్లలు కూడా బాగా తింటారండి, మా పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు। ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం। నేనైతే ఇక్కడ ఒక 2 ఆలు తీసుకున్నాను, అలాగే 2 స్వీట్ పొటాటో తీసుకున్నానండి। స్వీట్ పొటాటో ఒకటి కొంచెం పెద్దది, ఒకటి చిన్నది। ఈ 2 ఆలులు అయితే తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ఇలా చెక్కు తీసి పెట్టేసుకోవాలి వీటిని। తర్వాత వీటిని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని సపరేట్ గిన్నెలో వేసి పెట్టేసుకోండి। 2 మిక్స్ చేయకుండా ఇలా సపరేట్గా పెట్టుకోవాలి, ఎందుకో తర్వాత చెప్పేస్తాను। రెండింటిలో వాటర్ వేసేసి అలాగే కొంచెం సాల్ట్ వేసేసి ఇలా బాగా మిక్స్ చేసేసి పెట్టేసుకోండి। ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి, మనం పోపు పెట్టేలోపు అలా కాసేపు వదిలేస్తే సరిపోతుంది అంతే। తర్వాత స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి। నేనైతే ఇక్కడ కొంచెం ఉల్లిపాయలు ఎక్కువే తీసుకున్నానండి, ఒక 3 ఉల్లిపాయలు అయితే తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను। అలాగే ఇందులోకి ఒక 2 ఎండుమిరపకాయలు కూడా గిల్లి వేసేసాను, కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి। వేసేసుకొని ఇలా బాగా కలిపేసి ఇంకా ఉల్లిపాయల్ని వేగనివ్వాలి। ఇక్కడే మా పక్కన బ్రాహ్మిన్స్ ఆంటీ వాళ్ళు ఉంటారండి, మా కిట్టి గ్యాంగ్లో ఉంటారు ఆంటీ। మా ఆంటీ చెప్పారనమాట ఈ రెసిపీ చాలా బాగుంటుందని చెప్పి, వాళ్ళు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారంట। ఇంకా ఆంటీ చెప్తే ఇది ట్రై చేశాను, చాలా బాగా నచ్చింది, దానికోసమే మళ్ళీ వీడియో తీసి అయితే మీకోసం పెడుతున్నాను। ఉల్లిపాయలు అయితే కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా చేసుకున్నది ఒక 1/2 స్పూన్ అయితే వేసుకున్నాను। ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి, ఎందులో అయినా ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా। ఇంక ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించిన తర్వాత ఇందులోకి ముందుగా అయితే మనము ఈ ఆలు ముక్కలు అయితే వేసేసుకోవాలండి। మీరు కావాలంటే ఇంకా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా అయినా చేసుకోవచ్చు, ఇలా మీడియం సైజులో అయినా చేసుకోవచ్చు, అదైతే మన ఇష్టం అనమాట। ఇంకా కొంచెం అందులోకి సాల్ట్, కల్లుప్పు అయితే వేసేసాను, కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి। వేసేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి। ఆలు అలాగే ఇది స్వీట్ పొటాటో సపరేట్గా ఎందుకన్నానంటే ఆలు వేగడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదండి, దానికోసమే। ఇంకా స్వీట్ పొటాటో అయితే కొంచెం త్వరగా వేగిపోతుంది, ఇది వేగిన తర్వాత వేయాలి, దానికోసమే అలా సపరేట్గా వేసేసుకొని పెట్టుకోండి అని చెప్పాను। మూత పెట్టేసి ఇలా వేయించేసుకోండి బాగా, అడుగు పట్టకుండా మధ్యలో బాగా ఇలా కలుపుకుంటూ వేయించేసుకోవాలి। ఆలు ఒకసారి చూపిస్తాను చూడండి, ఇలా మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేయించేసుకోండి। ఆలు ఒక సగం బాగా ఉడికిపోయిన తర్వాత వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఈ స్వీట్ పొటాటో ముక్కల్ని కూడా వేసేసుకోవాలి। ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి, అన్నీ బాగా కలిసేలా। సాల్ట్ వేసాం కదండి ముందే, ఇంకా అదంతా వీటికి కూడా పట్టాలి కదా, బాగా ఒకసారి మిక్స్ చేసేసి ఆ పోపు అంతా బాగా పట్టేలా బాగా మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి। మధ్యలో అయితే మూత తీసుకుంటూ కదుపుకుంటూ ఉండాలండి। స్వీట్ పొటాటో అయితే త్వరగానే వేగిపోతుంది, టైం అయితే ఎక్కువ పట్టదు। నేనైతే ఆలు నగెట్స్ అలాగే ఆలు బఠానీ కర్రీ అవన్నీ వీడియోస్ చేశానండి, ఆ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి అవి కూడా అయితే తప్పకుండా చెక్ చేసేయండి। ఇక్కడ ఈ స్వీట్ పొటాటో కూడా బాగా వేగిపోయింది, ఒకసారి చెక్ చేసేద్దాం। ఇక్కడ చూసారా ఇలా బాగా బ్రేక్ అయిపోతుంది కదా, ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం తినే కారాన్ని బట్టి కారం వేసేసుకోవాలి। నేనైతే 1 స్పూన్ కారము అలాగే 1 స్పూన్ గరం మసాలా అయితే వేసాను। ఇంక ఇందులోకి ఏం అవసరం లేదండి, ఇవి 2 సరిపోతాయి। ఈ రెండింటిని వేసేసి ఇంకా సాల్ట్ తక్కువ అనిపిస్తే ఒకసారి సాల్ట్ చెక్ చేసేసుకొని వేసేసుకోండి అంతే। ఈ పౌడర్స్ వేసాం కదా, ఇవి పచ్చివాసన పోయే వరకు కాసేపు వేయించేసేయండి సరిపోతుంది, తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలంతే। చూసారు కదండి ఈ పొటాటో అండ్ స్వీట్ పొటాటో కర్రీని చేసుకోవడం ఎంత ఈజీనో, మీరు కూడా తప్పకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని ట్రై చేసేయండి। అలాగే ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి।